అనుదిన నిత్యజీవపు మాటలు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుని వాక్యాన్ని చదువుకుందాము. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనం ఉత్సహించి సంతోషించెదము. కీర్తనల గ్రంథము 118వ అధ్యాయము 24వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు మన పాపముల నిమిత్తము ఈ లోకంలోనికి వచ్చి మన పాప భారాన్ని శిలువ మీద మోసి మనందరి కొరకు చనిపోయారు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. అయితే దేవుడు ఏర్పాటు చేసిన దినమైన ఆదివారము నాడు యేసుక్రీస్తు మరణమును జయించి లేచారు. హల్లెలూయా. అందుకే ఆది క్రైస్తవులంతా ఆదివారమున ఎంతో సంతోషముతో ఉత్సాహముతో దేవుని మందిరములో కూడుకొని ఆయనను ఆరాధించేవారు. అలాగే మనము కూడా ప్రతి ఆదివారము సంతోషముతో ఉత్సాహముతో దేవుని మందిరమునకు వెళ్లి ఆయనను ఆరాధింప బద్ధులమై ఉన్నాము, ఘనపరచ బద్ధులమై ఉన్నాము. ప్రభువా, ప్రతి ఆదివారము మీ మందిరానికి నడిపించి ఆత్మలో సత్యములో మిమ్మలను ఆరాధించినట్లు దయచేయమని మనమందరము దేవుని ప్రార్థన చేసుకుందాము. ప్రభువా, మీ కొందనాలు తండ్రి, మీరు ఏర్పాటు చేసిన ఆదివారాన్ని బట్టి దేవని కొందనాలు. ఆ దినమందు నీ కుమారుని మరణాన్ని జయించి జయోత్సాహముతో తిరిగి లేపిన దినం ప్రభువా, దాని అందు మేము ఉత్సహించి సంతోషించినట్లుగా ప్రభువా, మేమందరము నీ మందిరానికి వచ్చి మిమ్మల్ని ఆరాధించినట్లుగా సహాయం తెచ్చేయండి. ప్రతి దినము కూడా మీరు ఏర్పాటు చేసిన దినము, ప్రతి దినము కూడా మేము మీ యొక్క రక్షణ అనుభవంతో మిమ్మల్ని స్తుతించినట్లుగా సహాయం తెచ్చేయండి. మీ మందిరానికి నడిపించి ఆత్మలో సత్యములో ఆరాధించినట్లుగా సహాయం తెచ్చేయమని, ఈ వాక్యం వింటున్న నీ బిడ్డలందరినీ దీవించమని యేసు అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు ఆత్మ మనకందరికీ తోడేండునుగాక, ఆమేన్. పరిశుద్ధ దేవుని మందిరం.